ఓం నమ శివాయ. మార్చి 3 హోలీ పండుగ రోజు ఆకాశంలో అరుదైన సంఘటనగా చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. ఒకవైపు రంగుల హోలీ సంబరాలు, మరోవైపు గ్రహణ ప్రభావం. ఈ రెండు కలిసి మన జీవితాలపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు గ్రహణం మన భావోద్వేగాలు, ఆలోచనలు, నిర్ణయాలపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. చంద్రుడు మన మనస్సుకు కారకుడు కాబట్టి ఈరోజు ప్రతి రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం వల్ల ఎవరికి శుభం, ఎవరికి పరీక్షలు, ఎవరికి ఆర్థిక లాభం అనేది, ఎవరికి జాగ్రత్త అవసరం, ఇప్పుడు 12 రాశుల దినఫలాలు వివరంగా చూద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అంతర్గతంగా ఒక మార్పు ప్రారంభమవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అనేవి రావచ్చు. అయితే గ్రహణ ప్రభావం వల్ల కొంత ఆవేశం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలపై నియంత్రణ అనేది అవసరం. ఆర్థికంగా చిన్న లాభం కనిపించినా పెద్ద పెట్టుబడులు మాత్రం వేయకండి. హోలీ రోజున పాత విభేదాలను ముగిస్తే మీ జీవితంలో కొత్త శుభారంభం జరుగుతుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు ఆశ్చర్యకరమైన శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం క్లియర్ అవుతుంది. అయితే చంద్రగ్రహణం మీ మనసులో చిన్న సందేహాలు కలిగించవచ్చు. ఆందోళన పడకండి, మీ నిర్ణయాలు సరిగ్గానే ఉంటాయి. వ్యాపారస్తులకు లాభ సూచనలు ఉన్నాయి. హోలీ వేడుకల్లో ఆనందం ఉన్న ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అనేది అవసరం. తరువాత మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. మీరు చెప్పే మాటే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. గ్రహణ సమయాల్లో అపార్థాలు రావచ్చు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమ జీవితంలో కొంత స్పష్టత వస్తుంది. హోలీ రోజున కొత్త పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారవచ్చు. తరువాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ చంద్రగ్రహణం ఎక్కువ ప్రభావం చూపుతుంది. భావోద్వేగాలు అధికమవుతాయి. చిన్న విషయాలు కూడా పెద్దవిగా అనిపించవచ్చు. కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. ఆధ్యాత్మిక దృష్టితో ఉంటే మంచిది. శివనామ స్మరణ చేయడం వల్ల మానసిక శాంతి అనేది లభిస్తుంది. తరువాత సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ధైర్యం పెరుగుతుంది. మీరు చేపట్టిన పనిలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. శత్రువులపై ఆధిపత్యం ఉంటుంది. కానీ గ్రహణ సమయాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. హోలీ పండుగ రోజున కుటుంబంతో సమయం గడిపితే అదృష్టం పెరుగుతుంది. తరువాత కన్యారాశి. కన్యారాశి వారికి పనుల్లో ఆలస్యం కనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ధ్యానం, జపం చేయడం మంచిది. తరువాత తులారాశి. తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు. వ్యాపారంలో లాభం ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రేమ జీవితంలో స్పష్టత వస్తుంది. హోలీ వేడుకల్లో ఆనందం ఉన్నా గ్రహణ ప్రభావం వల్ల కొంత ఆలోచనాత్మకంగా ఉంటారు. తరువాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు పరీక్షల సమయం. సహనం అవసరం. ఉద్యోగంలో చిన్న అడ్డంకులు రావచ్చు. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. కుటుంబంలో అపార్థాలు రావచ్చు, కానీ మీరు సర్దుకుపోతే సమస్యలు తొలగిపోతాయి. తరువాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి శుభ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విదేశీ అవకాశాలు రావచ్చు. విద్యార్థులకు
మంచి వార్తలు. హోలీ రోజున కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ గ్రహణ సమయం తప్పించాలి. తరువాత మకర రాశి. మకర రాశి వారికి కఠినమైన పరిస్థితులు అనేవి ఎదురవుతాయి, కానీ మీరు పట్టుదలతో ముందుకు వెళ్తే విజయం మీవే. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి, ఖర్చులను నియంత్రించండి. తరువాత కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనుకోని మార్పులు, ఉద్యోగంలో కొత్త అవకాశాలు, స్నేహితుల సహాయం లభిస్తుంది. గ్రహణ ప్రభావం వల్ల కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది, కానీ త్వరలోనే సర్దుకుంటుంది. చివరిగా మీనరాశి. మీనరాశి వారికి ఆధ్యాత్మికంగా చైతన్యం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది, కానీ ఖర్చులు అధికమవుతాయి. పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. ఈరోజు గ్రహణ సమయంలో శాంతంగా ఉండడం, ధ్యానం చేయడం, దానం చేయడం చాలా శ్రేయస్కరం. పెద్ద నిర్ణయాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం మానుకోవాలి. హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటూనే గ్రహణ ప్రభావాన్ని గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.